నేను ప్రెస్కు పోదలుచుకోలే, కానీ ఊరు విషయానికి వస్తే మటుకు ప్రెస్కు పోతా. నిన్న ఒక పత్రిక రాసింది, మొత్తం ఆక్రమించుకుంటున్నారు, బిల్డింగ్లు కడతారు, పెన్నారి మీద. నేను ఒకటే అడుగుతాను ఆయన్ని, రాసిన ఆయన దాంట్లో ఒక ఆయన కామెంట్ చేసినట్టుంది, నేను ఇట్లా సార్ రండి పోయి గుళ్ళ గురించి మాట్లాడుతాను కదా, చూసి రాకూడదు ఏం జరుగుతుంది, ఏం పోతుంది, ఎందుకు ఇవన్నీ చేయాల్సి వస్తుందని అన్నా. గుత్తిలో ఆ ఫోర్ట్ గురించి పెద్దగా ఒక 60-70 లక్షలు పెట్టి చేశారు. ఏమీ చేయాలి, 60 లక్షలు వృధా అయిపోయింది. తాడిపత్రి నుంచి మనం దేవాలయాల గురించి ఒక స్టాల్ పెట్టినాం. ఆ స్టాల్ పెట్టిన తర్వాత అక్కడ ఒక అందం వచ్చింది. ఏం పెట్టినాం అక్కడ, బోర్డులు వేస్తాను, అన్నీ వేస్తాను, టెంపుల్ సిటీ ఆఫ్ రాయలసీమ అంటే. నేను ఇవన్నీ చెప్తే మన కామెంట్ చేసిన వాళ్ళకో లేకపోతే వాళ్ళకి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ప్రజానికానికి చెప్పాలి కాబట్టి నేను చెప్తాను. అర్థం లేదు, పర్థం లేదు, ఏందో మాట్లాడతాను. వాళ్ళు కామెంట్ చేస్తే నేను జవాబు చెప్పాల్సిన పని లేదు, కానీ నా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఇంప్రూవ్మెంట్ దాంట్లో ఎవరైనా అద్దుతే మటుకు నేను జవాబిస్తా. చెప్పండి ఏమైతుంది, ఏమైతుంది అర్థం కావడం మీకందరికీ. అశ్వర్థం 2 సార్లు చేసినాం, ఎంత మిగిలింది, ఎంత చేసినాం, ఎట్లా చేసినాం. అదే అశ్వత్థానికి ఇప్పుడు 8 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినారు, అయిపోయింది. మరి అంతకుముందు పరిపాలించిన వాళ్ళు మరి ఎన్ని డబ్బులు చూపిస్తారు, శ్వేతపత్రం ఏమో అంటారు చూడే. నేను రెడీ, ఐఎమ్ రెడీ. అట్లే నరసింహస్వామికొండ 30 రోజులు, 28 రోజుల్లో 3 కోట్ల రూపాయలు తెచ్చి రోడ్డు వేసాం. 11 ప్రొక్లేర్లు పెట్టి చేసినాం, ఎందుకంటే టైం బౌండ్. దానికి కలెక్టర్ గారు టైం బౌండ్ ఇచ్చారు. చూడుకోండి ఎట్లుందో కొండ. 2 కళ్యాణ మండపాలు కట్టించిన, ఒక కళ్యాణ మండపం పై కూడా పోనీ కూడా చేసిన. ఏమే సరే వద్దాం రండి. ఇదే సంజీవ్ నగర్లో గాయత్రి గుడి కడితే ఆయన ఎవరో కమిషనర్ ఉన్నాయంతో డిమాలిషన్కు డెమాలిష్ చేస్తామని నోటీసులు ఇచ్చింది. అంత రికార్డే, మీకు ఏం కావాలో రికార్డు ఇస్తారు, అంత రికార్డే. మరి సాయిబాబా గుడి కడుతుంటే దాన్ని కొన్ని రోజులు మానిపించింది. సరే ఎట్టగాలకు రెడీ అయింది. ఈ గుళ్ళ కలిసి ఎవరు ఇచ్చిన డబ్బులు? గాయత్రి పక్కన కడతాను 5 కోట్ల బడ్జెట్తో. ఎవరిచ్చారు స్థలాలు? జేసీ వాళ్ళు 2 స్థలాలు ఇచ్చినారు, దగ్గర దగ్గర 4 కోట్లు అయితే స్థలాలు ఇచ్చినారు. రండి అట్లే చేసుకుంటూ పోదాం. ఆలూరు కోనని కొత్త రోడ్డు వేయించినాం కింద. ఎలా జరిగింది మీరే చెప్పాలి, ఎలా జరిగింది మీరు చెప్పాలి. ఏమనంటే పెన్నా రివరు వెంకటేశ్వర స్వామి మీ హయాంలో ఎవరినో పెట్టింట్రీ, ఎంత మటుకు చేసినారు? ఏదో ఒప్పుకోండి, మన సంపదలు బట్టి జరిగింది.
మొత్తం లైటింగ్ 8 లక్షలు ఖర్చు పెట్టి అంతా చేస్తాం. ప్రజలు ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు. శ్మశానం దాన్ని కూడా రెడీ చేస్తాను 1,20,00,000తో. ఇంకా ఎక్కువ అవుతుందేమో. ఎప్పుడన్నా మీ ఆయంలో కంపాన కొట్టినారా? కోడి ఎవరన్నా చూసి వచ్చినారా? నేను ఈరోజు చెప్తాను, అన్న అక్రంతమైంది, మరి కోర్టుకు పొమ్మను. అంతా వాళ్ళ వాళ్ళే. మేము కావాలంటే రికార్డ్స్ అన్ని ఇస్తాం మీకు. ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు? ఇసుక అంట. ఇసుక పప్పులు ఎవరినైనా తొగింది నేనా? నాకు ఇసుక అమ్ముకోవాల్సిన అవసరం లేదు. వాడు ఏడో రాస్తాడు, వాడి కళ్ళు ఉన్నాయా చెవులు ఉన్నాయా నాకు తెలియదు. అయ్యా రాసినాయన నమస్కారం, పోయి చింత పోయి శివాలయం చూసి ఒక్కసారి వస్తే ఎందుకు వేస్తారో మట్టిని ఆక్రమించుకుంటారు కాదు. ఏమైపోయింది శివాలయం? శివాలయం కింద ముందు చెప్తా కొంచెంగా ఉన్నాయి. ఒక బోర్డు మీ హయాంలో 4,000 ఇచ్చిపోయిన, రికార్డెడ్గా 4,000 ఇచ్చిపోయినారు. రికార్డెడ్ ఈ ముందు 84 లక్షలు ఉంది. 24 లక్షలు ఉంది. అప్పుడు మీరే ఉండేది 4 లక్షలు ఇచ్చింది, 4,000 ఇచ్చింది మీరే. రికార్డెడ్ 84 లక్షలు ఉంది. చూపిస్తాం ఎక్కడ పోయినట్లు అవన్నీ. దర్గా ఎవరు చూస్తానండి? మీ వాళ్ళే. ఎన్నేళ్ళ నుంచి దర్గా తెలియదు కానీ ఈసారికి ఉత్త చక్కెర 1 టన్ను వచ్చింది. రికార్డెడ్. ముస్లిమ్స్ అందరూ అగరబత్తిలు వేస్తారు స్వామికి. 20,000 అమ్మినా. లడ్డు అంతా బాగా ప్యాక్ చేసి వచ్చిన ప్రజలకంతా ఇచ్చినారు. ఏం చేస్తున్నారు మీరు? ఈ రోజు కూడా దర్గా డబ్బులు ఇంకా రాలే. దర్గా డబ్బులు ఇంతవరకు రాలే. మీ వాళ్ళే రండి, తెల్ల ఇది పెడతాం, శ్వేతపత్రం కూర్చొని మేము రికార్డు ఇస్తాం, మీరు రికార్డు ఇవ్వండి. ఏదో మాట్లాడతారు. కోర్టుకు పోతాడు. ఎవరు వద్దన్నారు కోర్టు? మేము వద్దండివే. మీకు అలవాటు. తాడిపత్రి కోర్టు, కృత్య కోర్టు, అనంతపురం కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు. మేమే వద్దలేదు బా. ఎవరు ఇష్టాంతరం వాళ్ళంతా పోవచ్చు. మేము వద్దంటావా? ఏం పని మాకు వద్దనే దానికి? మేము వద్దనే ప్రసక్తే లేదు. ఏమనంటే ఆక్రమిస్తానంటే ఇసుక తోలుతానంట. వాడి కళ్ళు చెవులు ఉంటే వాడెవడో రాసినప్పుడు వాడు చూడిపో. అదే ఇసుకనా లేకపోతే బట్టే. సోలార్ కోసం కూడా లెవెల్ చేయాలా? సోలార్ అంటే తెలియదు. ఏం తెలుసని మాట్లాడతారు. అదే ఆ ఊర్లో ఏదో చెప్తాను, ఎన్నో ఏళ్ల తర్వాత బండి కట్టి చేసినారంట. అవును, మర్చిపోయిందని చేసినావు, మంచిదే, సంతోషపడింటారు ఊర్లో. అట్లా ఏదో చేసుకుంటాను. ఇప్పుడే యాడ్ నుంచి వచ్చి ఇక్కడ కామెంట్లు చేయొద్దండి దయచేసి. రండి, అభివృద్ధి చేయడం మేమే వద్దున్నా. మీ ఊరు మీరు అభివృద్ధి చేసుకుంటారు, మా ఊరు మేము అభివృద్ధి చేసుకుంటాము. ఏదో ఛాన్స్ వచ్చింది, వచ్చినారు, పోయింది. ఓ నువ్వు కోర్టుకు పోవాల్సిందే, దయచేసి కోర్టుకు పోవాల్సింది. దాంట్లో ఎవరో చెప్తారు శివాలయం గురించి మాట్లాడతారు. అది ఎంత ఇప్పుడు ఇది టూరిజం వాళ్ళు జీవో ఇచ్చినారు. ఎందుకు? వృత్తి కోర్టు దగ్గర మనం పెట్టినప్పుడు నేను ఒక బుక్లెట్ ఇచ్చిన ఆయనకు. ఎవరికి? కలెక్టర్ గారికి ఇస్తే అన్ని రికార్డుకుంటామా. మనం దొంగ లెటర్ ఇస్తే ఎమ్మెల్యే గారు అది చూసిన తర్వాత కలెక్టర్కు ఏం రాసినారు? తాడిపత్రి టుమ్రి సర్క్యూట్. ఏం చేసినారు? కలెక్టర్ గారు రాసి దీన్ని సర్క్యూట్లో పెట్టాము. సర్క్యూట్ అంటే తెలియదు మీకు? సర్క్యూట్ అంటే తెలియదు, దయచేసి డిక్షనరీ తీసుకొని చూసుకోండి. మొన్న చంద్రబాబు నాయుడు వచ్చినాడు, మళ్ళీ పెట్టినాం స్టాలు. మాతో
కనీసం ఒక 10 నిమిషాలు దాని గురించి చాలా అడిగినాడు, చేసిన తర్వాత ఏమన్నాడు, ఆల్రెడీ గండికోటను ఒక ఇంప్రూవ్మెంట్ కింద డబ్బులు ఇస్తారు. మన హెలికాప్టర్లు కూడా తిరిగినాయి గండికోట ఉత్సవాల్లో. హెలికాప్టర్లు ఉండిందే, అది మీకు తెలుసో తెలియదు, మరి ఆయనకి తెలుసో తెలియదు, రాష్ట్రానికి తెలుసో తెలియదు. హెలికాప్టర్లు ఉన్నాయి టూరిజం కోసం. ఆ సర్క్యూట్లో చేరమని మనం అడిగితే నిన్న ఎస్ అని చెప్పి పోయినాడు. ఆల్రెడీ దాని మీద ఏమైతుంది, అప్పుడే వచ్చినారు. ఈ పొద్దు ఆక్రమించుకుంటున్నారా? ఏంది ఆక్రమించుకునేది? మాకు అలవాటు లేవు, దండిగా ఉంది మాకే ఇప్పటికే. యాది ఆక్రమించేది? చింతల వెంకట స్వామి ఎందుకు ఈరోజు దాన్ని కట్ అయ్యాల్సి వస్తుందంటే, పోయి చూడాలి మీరు. ఊరికి మాట్లాడితే ఎట్లా? చెవులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, ఒకవేళ దుబ్బింటే మాకు తెలియదు. చింతల వెంకట స్వామి ఇలా ఉన్నింది, ఇలా ఉన్నింది, ఇలా ఉన్నింది. ఏమైపోయినాయి? ఈ పిల్లర్లని వంగిపోయినాయి, పిల్లర్లన్నీ వంగిపోయినాయి. అంతకుముందు ఏం చేసినారు? కళ్యాణ మండపం ఉన్నింది ఆడ. ఆ కళ్యాణ మండపం ఏం చేశారు? రెడీ చేసింది. చూడండి, అని ఊరికి కాదు చెప్పేది. కళ్యాణం అంటే ఓడిపోయిండే, ఈ దిక్కంతా పోయిండే. కొత్త రాళ్ళు పెట్టి కళ్యాణ మండపాన్ని చేసినారు. చేసిన తర్వాత ఈ పక్కన అవి వంగిపోయినవి అన్నీ ఉన్నాయి. ఇది యాక్చువల్ పిల్లర్స్. ఇప్పుడు ఏమైంది? ఇది యాక్చువల్ పిల్లర్స్ ఉండింది ఇట్లా ఇట్లా. ఇప్పుడు పోయి చూడుకోండి ఏమైంది. అంత మొత్తమా తీసేసినారు, వంగిపోతున్నాయి కాబట్టి తీసేసినారు. తీసేసి రెడీ చేస్తున్నారు. ఇవి దాని పక్కవి, ఏటి పక్కన ఉండేటివి ఇవన్నీ ఓట్లు పెట్టినారు, తీసేస్తున్నారు. ఎందుకు? ఇవన్నీ కుంగిపోయినాయి. ఎందుకు కుంగిపోయినాయి? ఎందుకు కుంగిపోయినాయి చెప్పాలి. ఎందుకు కుంగిపోయినాయి? ఈ గలీజ్ నీళ్లు 5 ఏళ్ల కింద మొత్తం ఇది పైప్ లైనే చెడిపోయింది. చెడిపోతే మేము మళ్ళీ మీకు చూసినారమ్మా, ఢిల్లీ నుంచి 2 లారీలు వచ్చి దానంతా క్లీన్ చేసింది. క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మాకు పోయి శాంక్షన్ చేయించుకొచ్చాడు ఎమ్మెల్యే 12 కోట్లు అమృత్లో. అమృత్ అంటే మేము డబ్బులు కట్టాల్సిన పనిలే, వచ్చింది టెండర్కి పిలిచినారు. ఇవి ఎందుకు పడిపోతాయి? ఇది శివాలయం. ఈ నీళ్ళన్నీ పోయి ఆ చుట్టూ చూసినారా, ఇట్లే వచ్చి నీళ్ళన్నీ పోతే మొత్తం కుంగిపోతుంది. ఏంది? గుడి. ఈ పక్కనంతా కుంగిపోతే ఎమ్మెల్యే గారు ఢిల్లీకి పోయి, ఇది ఇక్కడ ఇట్లా కూడా ముట్టకూడదు, ఇది ముట్టినా ఇట్లా కూడా ముట్టకూడదు, ఢిల్లీకి పోయి మొత్తం తెచ్చినాం రిపేర్కి. తెస్తే వాళ్ళు ఏమన్నారు, అయ్యా ఈ నీళ్ళున్నాయే సాకుల వాళ్ళంతా ఇక్కడ ఉండకూడదు, దీన్ని కూడా బ్లాక్ చేయాలా, అక్కడి నుంచి మీరు బ్లాక్ చేసుకుంటారంటే రివర్ ఇట్లా వచ్చింది కాబట్టి మీరు బ్లాక్ చేసుకుంటారా అంటే, లేకపోతే ఇది కూలిపోతుంది మనం చేస్తారు. ఇది ఆ దిక్కు, నది దిక్కు, నది దిక్కు, ఇదంతా నది దిక్కు. ఏమైంది చూడే, ఇక్కడ పిల్లర్లకు ఏం పెట్టారు? సిమెంట్ ప్యాకులు పెట్టారు. ఎందుకు? చుట్టూ కింద పడిపోకూడదు. పైన పీకినాక ఇప్పుడు ఇవి కూడా తీసినారు, దీనిలో కూడా సెటరైట్ చేస్తున్నారు.
అయ్యా ఇది కొత్తది అన్నట్టు కళ్యాణ మండపం వరకు ఇది కట్టినారా ఇప్పుడు ఇది కుంగిపోతారు, ఇదంతా కుంగిపోతారు. ఎందుకు అక్కడ గుంతపడి ఈ మూలకు మన ఊరి మూల గుంతలు పడి అది ఇట్లా వచ్చి గుంతపడి కాలుష్యం అయ్యి ఎప్పటి నుంచి అయ్యి ఏం చెప్పారు, ఇక్కడ నుంచి నీళ్ళు దాంట్లో పోకూడదు, ప్లస్ రివర్ ఇట్లా వచ్చి ఇట్లా తిరుగుతుంది అక్కడ. అంతకుముందు ఎవరు పార్క్ కట్టినారు అవతల, మేమే వద్దాం కదా. ఇప్పుడు ఆ నీళ్లు డైవర్ట్ చేయాలి, ఆ నీళ్లు డైవర్ట్ చేయాలి. ఇది వేసేదానికి, ఆ డస్ట్ వేసేదానికి ఏ గవర్నమెంట్ రూపాయి లే. మా ఊరు కాబట్టి మాకు ఇద్దాం. ఇక్కడ నది కనిపిస్తుందా, ఇప్పుడు ఏమైంది, మొత్తం పోయింది, కుంగిపోయింది కాబట్టి తీసి మళ్ళీ ఎరెక్ట్ చేస్తున్నారు. ఇవన్నీ పైన తీసిన రాళ్ళు. ఏదో రాసుకోండి, జవాబు ఇవ్వాల్సిన పని లేదు. ఇది పైన తీగి ముందు ఈ దిక్కు నది దిక్కు తీసా, అప్పుడు ఇంకా పిల్లర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇబ్బందులు లేవు. నీదేం పోయింది, రాసిన ఏం పోయింది, మాట్లాడిన ఏం పోయింది, వాళ్ళదేం పోలే. మా ఊరు 780 సంవత్సరాలు కట్టేటి ఈ పొద్దు కుంగిపోతున్నాయి. ఆడ తార్ రోడ్ వేసేటే నన్ను కేసు కట్టినారు. అది ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా, అర్థమైందా? ఇక్కడిది కాదు. నువ్వు నేను ఇట్లా తాగబడు ఆడ చింత చెట్టు ఎండిపోయింది కొట్టింటే దాన్ని కేసు పెట్టింది. ఎవరు కాఫీ పొడి ఆయన ఉన్నాయా, అప్పుడు ప్రెసిడెంట్కి ఉన్నాయి ఆయన మీద. రండి ఎవరు పరిచయం చేస్తున్నాడు. కూటు మనం ఒకడు 35 నుంచి ఫ్యాక్టరీలు ఉంటే మేము పొల్యూషన్ రాదు. రండి 35 లేని పొల్యూషన్ ఇబ్బంది వచ్చింది. మేము 780 సంవత్సరాలు కట్టి దాన్ని నిలబెట్టుకోవాలనుకుంటున్నాం. దీన్ని టూరిజానికి పోతుంది, టూరిజం చేస్తాం. ఈరోజు టూరిజానికే ఉండేది. ఎవరు బిల్డింగ్లు కడతారంటారు, నువ్వంటే కట్టుకోదురు. ఆ ప్రెస్ ఆయన అయితే కట్టుకోదురు, బిల్డింగ్లు కట్టేదానికి లేదు. అర్థమైందా? ఎందుకు నీళ్ళు ఇటు వచ్చినాయంటే అక్కడ అందరూ ఏరును పాడుకొని చెట్లు వేసుకొని ఏమో తెలుసుకొని అది హైట్ అయిపోయింది. ఈ రోజు కనుక మనం ఈ నీళ్ళని డైవర్ట్ చేయకపోతే ఆ గుళ్ళు ఉండవు. కోర్టుకు పోతే ఆ ఊరు నిన్న కూడా ఎవడో పొల్యూషన్ పోతా అన్నాడు. అవతల మేము కూడా చూసుకుంటాం. మా ఊరిని మేము ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాం. మా ఊరిని ఇసుక ఎవరు తవ్వుకొని అమ్ముతాను. నువ్వు చెప్పు, గుడ్డ మీద చేసుకొని చెప్పుకో, మేము అమ్ముతామని చెప్పు. ఈడేసుకో, నువ్వు చెప్పుకో లోపల. ఆ గతి పట్ల ఇది కూడా బట్టి ఆడ నుంచి వస్తుంది. అందరు ఆక్రమించుకొని ఇచ్చేసి ఉంటే 16 ఎకరాలు తీసిన మున్సిపాలిటీకి అవసరం. సోలార్ అవతల స్కిల్ డెవలప్మెంట్ ఇస్తున్నారు ఈ మున్సిపాలిటీకి. అంటే ఒకటి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ ఇస్తున్నారు. దీనికి ఏదో ఇంప్రూవ్ చేసుకోండి. మీరు కోర్టుకు భయపడదు. కోర్టుకా ఏం చేసుకున్నావు? లోవర్ కోర్టు నుంచి సుప్రీం కోర్టుకు ఏం చేసుకున్నావు? కోర్టుకు పోయి చెప్పండి, మీరే చెప్పండి ఏం చేసుకున్నారు? రోజు హైకోర్టులో వస్తానే ఉంది. ఇది నాది కాదు, నీది కాదు, ఇది ఉన్నూరు తాడిపత్రికి సంబంధించినదే.
తాడిపత్రి టూరిజం సంబంధించినది. ఏదో మేము అవసరపడతా అంటే ఓటుకు పోతా అంటే హాయిగా పోటీ. మేము వద్దంటాడు, మేము వద్దంటాడు. ఏ ఇవన్నీ సర్క్యూట్ చేసి ఏదో అవసరపడతాను మేము ఓటుకు పోతా. ఎవరొద్దున్నారు? సాయిబాబా టెంపుల్ నిలబెడితే ఈ ముందు వరల్డ్ #1 గాయత్రి టెంపుల్ నిలబెడితే ఏమొచ్చా? విరూపాక్షమ్మలు కర్ణాటక, అది ఇది చింతల వెంకట స్వామి ఒకటే ఉందా? తన పేరుందా? రథం మననే తెలుగులో అంతా లిఖితం చేసినాడని బయటికి తీసినాం. ఎందుకు తీసినాం? ఏమే దీంట్లో కలపాలండి. ఇవన్నీ నేను చూపించాల్సిన అర్థమైతే సస్తే కదా, తెలిసి సస్తే కదా, ఏడ ఏముందో తెలిసి సస్తే కదా, ఎక్కడ డబ్బులు ఉన్నాయని తెలిసి వస్తుంది మీకు. పోలే కోర్టుకు పోలే, అర్జెంటుగా కోర్టుకు పోవాలా, చాలా అర్జెంటుగా కోర్టుకు పోవాల్సిందే. పర్మిషన్ తెచ్చుకోండి, స్టాప్ చేయమని. ఊర్లో ప్రజలు ఉన్నారే, స్టాప్ చేయరు. దీనికి ఎవరు ₹1 దమిడి ఇయలేదు. ప్రజల యొక్క ఇదే. అక్కడ అదంటే పార్క్ పోయిందంట, పార్క్ వాడేదో రిజిస్టర్ చేయలేదు దాన్ని. ఏం తెలుసురా నీకు? శాంక్షన్ అయింది, కాంట్రాక్ట్ డబ్బులు వచ్చినాయి. ఎస్, డెఫినెట్గా డెవలప్ చేస్తాను, 100% చేస్తానా. ఈ ఊరు 27 గాడ ఉంటుంది. నేను చెప్తే కూడా మీకు అర్థం కాదు. మీకు కన్నులు లేవు, చెవులు లేవు, ఏమి కనపడదు. శ్మశానం 26 ఎకరాలు. ఎవరి పేరుతో తీద్దాం, కడదాం. ఏమే సాయిబుల్వి, ముస్లిమ్స్వి. అక్కడ పోయిన డబ్బులు మీ వాళ్ళే. నిన్న ఏడో మీటింగ్లో చూస్తాడు, ఇద్దరు మాట్లాడుకుంటాడు. అడగకూడదా? రండి దాని కోటి పోదామంది. సమాజం బాగా చేయాలనుకున్నట్లు నేను కోర్టుకు పోతే ఎవరు ఆపుతారు? నువ్వు ఆపుతావా? ప్రజలు ఆపరమ్మా. ప్రజల కోసం ప్రజలు చేసుకుంటారు. ఆ గుడి పోయినాక ఏం చేస్తుంటారు?